మేడం మీ పేరు మేడం? డాక్టర్ సునీతా రామ్మోహన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్. లడ్డు పంచాయతీలో ఇంకా వెలుగులోకి రాని అంశాలు ఏమన్నా ఉన్నాయా మేడం? ఇక్కడికే రాజకీయంగా ఇది వెళ్తుంది, దీనిలోకి వెలుగులోకి రాని అంశాలు ఏమన్నా ఉంటాయి? వెలుగులోకి రాని అంశాలు ఏం లేదు. ఇప్పటికి ప్రజల్లోకి అందరికీ కూడా వెళ్ళింది, అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కాకపోతే ప్రతి ఒక్కరూ ఇంకా హిందువులు ఇలాగే నిద్రపోతే సరికాదు అంటూ జాగరూకత అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో రాజకీయపు ప్రలోభం కోసమో రాజకీయపు టెత్తు కోసమో చేసినటువంటి ప్రకటన కాకుండా ఇంకా పూర్తిగా పరిశీలన అనుశీలన అనేది జరగడంతో పాటు ఈ ప్రసాదాన్ని ఇంతమంది తిన్నారు కదా, మరి దాని ఉద్దేశం ఎలా ఉంది, రేపటి కాలంలో మేము అయ్యో ఇలాంటి తినకూడని పదార్థం తిన్నాం కదా అనేటువంటి భావన లేకుండా ఉండాలంటే ప్రక్షాళన ఒకటే కాదు, తప్పనిసరిగా అంటే కంపల్సరిగా కావాల్సింది మేము ఎప్పటి నుండో విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకించి ఒక ధార్మిక సంస్థ ఉండాలి. ఈ దేవాలయాలు ఏవి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు, తప్పనిసరిగా ధార్మిక సంస్థలు ఉండాలి. అలా ఉన్నప్పుడే మన యొక్క అంటే మనోభావాలన్నీ ఉంటాయి. ఎవడు పడితే వాడు ఉద్యోగం చేయడు, స్వామీజీల మార్గదర్శనంలో చక్కగా మనకు కావలసినటువంటి విధంగా వెళ్తాయి. ఇప్పటి వరకు ఈ సంస్కార కేంద్రాలుగా కొన్ని తరాలు యుగాల నుండి నడిపిస్తున్నటువంటి మన దేవాలయాల్ని మనమే రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మనకి ప్రత్యేకించి ధార్మిక సంస్థ అనేటువంటిది మాత్రం ఉండాలి. మేడం మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం దీని గురించి అని ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు అని చెప్పేసి అంటారు, దాని గురించి మీరు ఏమంటారు మేడం? అవునండి, వాళ్ళు చేయలేదు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తప్పనిసరి ఇది ఇలాగే ఉంటే రేపటికి ఇంకా దాని పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. దాన్ని చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇందాక వారు చెప్పినట్టు మనం ఒకటే మాట, రాముడి కోసము ఎంతోమంది రాముడే దిగి రావాలన్నప్పుడు కూడా దాన్ని జయింపజేసి మనం ఈరోజు అంగరంగ వైభవంగా దివ్యంగా రామాలయం కట్టుకున్నట్టుగా ఈరోజు మళ్ళీ తప్పకుండా తిరుమల యొక్క ప్రక్షాళన చేయడంలో విశ్వ హిందూ పరిషత్ ఏ రోజు వెనక్కి వెళ్ళదు. ఈ కేసులన్నీ కూడా వాళ్ళు ఎవరు పెట్టకపోయినా వాళ్ళు అలాగే ఉంటే ప్రభుత్వమే దిగి కిందకు వస్తుంది, ప్రభుత్వం మా దగ్గరికి వచ్చేలాగా చేస్తారు. మెయిన్గా మేడం తిరుమలలో హిందువులు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళకు చోటు లేదని చెప్పేసి అంటారు, అది ఆ దిశగా మీ విశ్వ హిందూ పరిషత్ వెళ్తుందా మేడం? తప్పకుండా అండి. ఇంతకుముందు నుండి ఎన్నోసార్లు చెప్పాము, వాళ్ళందరూ కూడా దొంగగా బొట్లు పెట్టుకొని దొంగ వేషాలు వేసుకొని ఉంటారు. ఈవెన్ ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఉషారాణి అని ఎవరైతే చెప్తారో ఆమె కూడా క్రిస్టియనే, అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని చేశారు, హిందువులందరినీ పక్కకు పెట్టారు, మాయ మాటలు పెట్టుకొని అక్కడ బొట్టు పెట్టుకొని కథలు చెప్పేటువంటి కాదు. నిజమైన భక్తి విశ్వాసం ఉంటే ఇలాంటివి ఏవీ జరగవు. నిజమైన భక్తి లేనటువంటి హిందూ ధర్మం పాటించినటువంటి హిందూ దేవుణ్ణి సైతాన్ చెప్పేటువంటి వాళ్ళు వచ్చి ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి మా విశ్వ హిందూ పరిషత్ ముందు నుండి ఇది డిమాండ్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాము. ఒకవేళ దీన్ని కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టు ఇప్పుడు వచ్చినటువంటి ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ముందుకు వెళ్తాం. ఈ విశ్వ హిందూ పరిషత్గా మీరు దీన్ని లడ్డూ విషయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? చెప్తున్నాం కదండి, ముందుగా అంత పవిత్రంగా భావించేటువంటి ఈ లడ్డులో ఒక విష పదార్థం లాంటి అంటే తినకూడదు, హిందువులందరూ కూడా దేవుడికి నైవేద్యం పెట్టామంటే పాపం చేసుకున్నాం. ఈ పాపానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ప్రక్షాళన చేసుకునే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తాం. మా దేవాలయాలు, మా పరిసరాలు, ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన ప్రతి మానవుడు తనకు తాను ప్రక్షాళన చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా చేసుకుంటూనే ఒకవైపు ప్రక్షాళన, మరొక వైపు దీనికి కావలసినటువంటి అంటే సమాయత్తం ఇప్పటి వరకు జరిగినటువంటి దానికి మరి ఆ దేవాలయపు స్థితిని కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా ముందుకు వెళ్తాం, ఇది తేలే వరకు ఆగేటువంటి పరిస్థితి కాదు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపిస్తా అని చెప్పేసి అంటారు కదా మేడం, ఒకవేళ ప్రభుత్వం దీన్ని అంతవరకు తీసుకోకపోతే దీని గురించి అని మీరు ఏం చేస్తారు మేడం? తప్పనిసరిగా మేము ఇంతవరకు అంత జన సమూహాన్ని ఒక్కటిగా చేయగలిగినటువంటి విశ్వ హిందూ పరిషత్తును మీరు తక్కువ అంచనా వేయడం కాదు. ఆ రోజు ఇంటింటికి అక్షతలు పంపించాం కదా, మొన్నటి వరకు నిధిలో ప్రతి ఒక్కడు 10 పైసలు మాదని కదా రాముడి గుడి కట్టాము. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే, కలియుగ దైవానికి అపచారం కలిగితే దగ్గరికి రాకుండా ఉంటారా? ఏం చేస్తామంటే సిట్టింగ్ డ్రైవర్ ఇది జడ్జెస్ ఇది గవర్నమెంట్ అన్నది కాదు, మేమేం చేయగలుగుతామో చేయగలుగుతాం. ఎలాగైనా సరే ఒక ధర్నా చేస్తామా, మా యొక్క కేసులు నమోదు చేస్తామా, లేకపోతే నిత్యం అన్నాహారాలు మానేసి 7 కొండల దగ్గర కూర్చుంటామా చేస్తాం. మేడం ఈ ప్రభుత్వాల తీరు గురించి అని చెప్పేసి గత ప్రభుత్వం చూసుకున్నా ఈ ప్రభుత్వం చూసుకున్నా ఈ లడ్డు దాని కల్తీ గురించి అని చెప్పేసి ఏ విధంగా వాళ్ళ తీరు ఉందని చెప్పేసి అనుకోవచ్చు మేడం?
అమ్మ గత ప్రభుత్వ లడ్డు తీరంటే చిన్నగా చేయడం ఇదేదో ఒకటే అనుకోవచ్చు, కానీ ఈరోజు తినకూడని విషయాల్ని మనం ఇలా చేసాం కదా, ఇలా తినకూడని విషయాలను మనం చేసినప్పుడు అది వేరు కదా. అందుకని గత ప్రభుత్వాల సంగతి చెప్పట్లేదు. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం అన్నవాడికి భక్తి విశ్వాసం, ఈ మతం మీద ఈ దేవుడి మీద నమ్మకం లేనివాడు వాడు ఎవడు ఉన్నా సరే ఏదో చిన్నగా చేసాడంటే అర్థం ఉంది, లేదు కాస్త తక్కువ నేయగలిపారంటే అర్థం ఉంది. అలా కాకుండా కలంకితమైనటువంటి విషయాల్ని కలంకితమైనటువంటి వాటినే కలపడం అంటే ఏ ప్రభుత్వం ఇప్పుడు ఎవడున్నాడో వాడు ఎవడైనా కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు దాని మీద వాళ్ళకి వాళ్ళు ఆత్మసమర్పణ చేసుకుంటారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు, కానీ వాడు బతుకుంటేగా మాత్రం లేదు. నిజంగా ఆ రోజు మనం ఎప్పుడైతే స్వాతంత్ర సమరంలో తల్లి భారతికి అన్యాయం జరిగినప్పుడు ఎలా ఉరిశిక్షలు వేసామో ఇప్పుడు కూడా ఉరిశిక్షలు వేస్తేనే ఆ పాపం అనేది తీరుతుంది.